ఎండుమిర్చి, పల్లీలు, జీడిపప్పుతో ఇడ్లీ చట్నీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూడు కలిపి వేయించుకోవాలన్నమాట. దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేయించేటప్పుడే. ఇవన్నీ వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చదివి కరివేపాకు వేసుకున్నాం. వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారాలి. జీడిపప్పు, పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో సరిపడిన ఉప్పు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, వాటర్ పోసుకొని పలసగా చట్నీ లాగా చేసుకోవాలి. జీడిపప్పు చాలా టేస్ట్ ఉంటుంది, చట్నీ బాగుంటుంది. నేను కూడా రాజస్థాన్ వాళ్ళ దగ్గర చూశాను అనమాట, మార్వాడీస్ చేస్తారు. ఒకసారి మిక్స్ వేసుకున్నాం. ఇలా పొడి అయిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాం. చూసారా, ఇది చట్నీ చక్కగా నలిగిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపు చేసుకుందాం. చూసారా, ఇడ్లీ పచ్చడి ఇంతే అండి, రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా జీడిపప్పు పల్లీలతో చట్నీ ట్రై చేయండి. రైస్లోకైనా బాగుంటుంది, కాకపోతే ఇంత వాటర్ పోయకుండా గట్టిగా పండు మిర్చితో చేస్తే చాలా సూపర్ అంటే సూపర్. చూడండి, ఇలా ఇడ్లీ వేసుకొని ఈ చట్నీ నంచుకొని తింటుంటే ఆహా అంటారు అనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ చేయలేకపోయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా.